అందరికీ నమస్కారం. సో ముందుగా ఈరోజు పేపర్లో చాలా మటుకు మేడారం అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పి చాలా న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది. సో ఒక్కసారి మనం మేడారం జాతరపై గమనిస్తే జనవరి 28 నుంచి జనవరి 31 వరకు 4 రోజులలో ఈ జాతర జరగబోతుంది. సో ప్రపంచంలోనే కాదు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధిగాంచిన ఈ మేడారం జాతరకు గవర్నమెంట్ దాదాపు కొన్ని కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. సో ఈసారి మాత్రం కొత్తగా గద్దెలను నిర్మిస్తుందన్నమాట. సో రాతి గద్దెలను ఒక 200 సంవత్సరాల వరకు చెక్కు చెదరని విధంగా ఈ సరికొత్త సమ్మక్క, సారక్క మరియు పగడిద్దరాజు మరియు గోవిందరాజుల యొక్క గద్దెలను రాతితో నిర్మించి ఇది కొన్ని సంవత్సరాల పాటు చెక్కు చెదరని విధంగా గిరిజన సంస్కృతికి కట్టిపడే విధంగా కొత్త గద్దెలను నిర్మించడం జరుగుతుంది. ఈ పనులు దాదాపు తుది దశకు చేరుకోనున్నాయి. జనవరి 5వ తారీఖు వరకు ఈ పనులు దాదాపుగా పూర్తి అవుతాయని చెప్పి మంత్రి సీతక్క గారు చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా ఈ జాతరను గమనిస్తే ఛత్తీస్గఢ్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా ఇట్లాంటి సరిహద్దు రాష్ట్రాలలో గిరిజన ప్రాంతవాసులు అధికంగా పాల్గొనే ఈ మేడారం జాతర అనేది కానీ విని ఎరగని రీతిలో జరగబోతుంది. తెలంగాణ ప్రతిష్టాత్మకంగా ప్రతి 2 సంవత్సరాలకు వచ్చే ఈ మేడారం జాతరను తెలంగాణ ప్రభుత్వం మరియు ఈ అటవీ గిరిజన అభివృద్ధి సంయుక్తంగా కలిపి ఈ జాతరను అత్యంతం ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నమాట. సో ఈ సంవత్సరం కూడా మేడారం జాతరకు చాలా మటుకు అభివృద్ధి పనులను కొత్తగా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు మనం ముఖ్యంగా గమనిస్తే జనవరి 28 నుంచి 31 అంటే 4 రోజుల్లో ఈ జాతర మేజర్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే అంతకంటే ముందే ఈ జాతరకు చాలామంది భక్తులు సందర్శించడం జరుగుతుందన్నమాట. సో ఇప్పటి నుంచే చాలా మటుకు ప్రజలు కానీ మరియు భక్తులు కానీ మేడారం జాతర సందర్శనార్థం వెళ్ళడం జరుగుతుంది. సో జనవరి 5 తారీఖు మాత్రం పూర్తిగా పనులు కంప్లీట్ అయ్యి సో సరికొత్త సమ్మక్క సారక్క గద్దెలు నిర్మించడం సో అది కంప్లీట్ కావడం సో దానివల్ల పూర్తిగా మేడారంకు ఒక సరికొత్త లుక్ను ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఇదివరకు గద్దెలు అనేవి లేకుండే కానీ ఇప్పుడు సరికొత్తగా నిర్మించడం జరిగింది. అది కూడా పూర్తిగా గిరిజన పూజారులు మరియు గిరిజన సంస్కృతికి అట్టుపడే విధంగా దీన్ని నిర్మించడం జరిగిందని చెప్పి తెలంగాణ ప్రభుత్వం చెప్పుకోవడం జరిగింది. సో తెలంగాణ ప్రభుత్వం ఈసారి కూడా ఒక డాక్యుమెంటరీని రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట. సో పూర్తిగా ఈ మేడారం జాతర గురించి ఈ గిరిజన సంస్కృతి మరియు గిరిజన కట్టుబాట్లు మరియు గిరిజన ఆనవాళ్ళు పూర్తిగా దానికి అట్టిపడే విధంగా ఒక తెలంగాణ ప్రభుత్వం ఒక డాక్యుమెంటరీని కూడా రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట. సో సకల సౌకర్యాలతో మరియు ఆసియాలోనే మరియు భారతదేశంలోనే అతిపెద్ద జాతరగా నిలుస్తున్న ఈ మేడారం జాతర యొక్క అభివృద్ధి పనులు దాదాపు కంప్లీట్కు అంటే చేసుకున్న తరుణంలో మరియు ఈ జాతరను ఇంకా మరింత ఆకర్షణీయంగా మరింత బలప్రదంగా నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ